ఎప్పుడేం జరిగినా దాని గురించి బాధపడుతూ కూర్చోకుండా చలాకీగా ఉండే మనిషి ఇప్పుడిలా రెక్కలు తెగిన పక్షిలా ఉండడం అస్సలు చూడలేకపోతున్నాను. చాలా డిప్రెసివ్గా ఉంటుంది. వీళ్ళ నాన్న విషయంలో తొందరపడ్డాననుకుంటా. నేను కనీసం ఆయన విషయంలో అయినా కాస్త సర్దుకుని పెద్దవాళ్ళని కాస్త గౌరవించడానికి, వాళ్లతో కాస్త కలుపుగోలుగా ఉండడానికి ప్రయత్నించుండాల్సింది. తప్పు చేశాను. మధుయే ఇంత హట్ అయి ఉంటే అంకుల్ వాళ్ళు ఇంకెంత హట్ అయి ఉంటారో. పొరపాటు చేశాను. నేను సారీ చెప్తే కూడా ఏమీ రియాక్ట్ అవడం లేదే. నేను మీ నుండి సారీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నాకు సారీ చెప్పాల్సిన పని లేదు. తొందరపడ్డది నేను. మిమ్మల్ని అనరాని మాటని అందరి ముందు అన్నది నేను. మిమ్మల్ని బాధ పెట్టింది నేను. నేను మిమ్మల్ని క్షమించమని అడగాలి తప్ప మీరు నన్ను క్షమించమని అడగకూడదు. మీరు నన్ను భార్యగా చూడకపోయినా పర్లేదు, కనీసం మనిషిగా చూడండి ప్లీజ్. అది చాలు నాకు. నేను కొన్ని విషయాల్లో మూర్ఖంగా ప్రవర్తించాను. పర్టికులర్గా మీ నాన్నగారి విషయంలో. ఐఎమ్ సారీ. ఇవాళ ఆయన నా బాధని కొంత అర్థం చేసుకున్నారని ఊరటగా ఉన్నా దీన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. ఈయనలో మార్పుని గాని, ఈయన చూపిస్తున్న జాలి గాని, ఈయనతో సంతోషం గాని శాశ్వతం అనే నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఈయనతో సంతోషం నీటి బుడగలా ఉంటుంది. దేన్ని నమ్మలేకపోతున్నా. అమ్మా, చింత చచ్చినా పులుపు చావదు అనే సామెత ఆ మధు విషయంలో కరెక్ట్గా ఉంది. ఒకవైపు మా అక్క, మరోవైపు నందు. ఆ పిల్లని ఏమాత్రం లెక్క చేయకుండా పక్కన పెడుతున్నా దాని పొగరు మాత్రం అనగడం లేదు. అది నా చెంప మీద చేయి చేసుకుంటా అంటుంది. నువ్వు దాని జోలికి ఎందుకెళ్ళావురా? అది నిజంగా కొట్టే రకం. ఏదైనా ఉంటే నన్ను పిలిచి కదా మాట్లాడాలి. నిజంగానే కొట్టేది. ఇప్పుడు కూరలు పీకేసిన పాములాగా పడుంది కాబట్టి కొట్టలేదు. వాళ్ళ నాన్న మాట తీసుకుని మంచి పని చేశాడు. వాళ్ళ నాన్న మాట తీసుకోవడమేంట్రా? అవునమ్మా, ఇక్కడ ఏం జరిగినా సర్దుకుపోవాలని, కిక్కురు మనకుండా పడుండాలని వాళ్ళ నాన్న పిల్లతోటి మాట తీసుకున్నాడంట. ఆ మాట కట్టుబడి నన్ను ఏమనకుండా వదిలేసింది. లేకపోతే నా చెంప మీద దాని చెయ్యి నాట్యం చేసేదంట. ఓహో, వాళ్ళ నాన్న మాట తీసుకున్నాడా? మంచి పని చేశాడ్రా. అదేమన్నది? దాని చెయ్యి నీ చెంప మీద నాట్యం చేస్తుంది అన్నదా? దాన్నిప్పుడు తీసుకురారా. దాని చెంప మీద నీ చెయ్యి నాట్యం చేసేలా చేస్తాను. అమ్మో, నువ్వేదో స్కెచ్ వేశావు. ఇది అనవసరమైన రిస్కు. రే, అవకాశం వచ్చినప్పుడు వాడేసుకోవాలరా. దాన్నిప్పుడు లాగి పెట్టి తన్నినా కిక్కురు మనకుండా పడుంటుంది. వాళ్ళ నాన్నకి మాటిచ్చింది అంటే అది ప్రాణం పోయినా జవదాటదు. కాబట్టి దాన్నిప్పుడు మనం పట్టుకుని తన్నినా పడుంటుంది.
ఆ, వెళ్ళి తీసుకురా చెప్తాను. ఆ. వెళ్ళు. ఆ, ఉమ్. రాని దాని చెంపలు ఈరోజు బ్యాండ్ వాయించినట్టు వాయించేస్తా. ఉమ్. అమ్మా ఉమ్. పిలిచారంట? ఏంటే ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడతానే. ఏమనుకుంటున్నావు నువ్వు? పెద్ద పిస్తా అనుకుంటున్నావా? ఒక మగాణ్ణి పట్టుకుని, అది నా కొడుకును పట్టుకుని వాడి చెంప చెల్లుమనిపిస్తానంటావా? చెంప చెల్లుమనిపిస్తాననలేదు. చెంప చెల్లుమనిపించే పరిస్థితుల నుంచి తప్పించుకున్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఓహో, నాకే వార్నింగ్లు ఇస్తున్నావా నువ్వు? చిచి, నేను వార్నింగ్లు ఇవ్వడం ఏంటి? మీ అబ్బాయి చెప్పిన విషయం చెప్తున్నా. నువ్వు వాణ్ణి కొడతానన్నావు కదా, ఏది కొట్టు చూద్దాం, కొట్టు. చూడండి, మీరు కావాలని ఏదో గొడవకి లాగుతున్నారు. మీరు సీరియస్గా నాతో గొడవపడ్డా మీతో గొడవపడే పరిస్థితిలో నేను లేను. దయచేసి నన్ను క్షమించండి, నేనొస్తాను. ఏయ్, ఎక్కడికి పోతున్నావే? నువ్వు నీ పాటికి ఒక మగాణ్ణి పట్టుకుని అంత మాట అనేస్తే అది వింటూ నేను సైలెంట్గా కూర్చోవాలా? ఒరే కోటి, నీ చెంప మీద దాని చెయ్యి నాట్యం చేస్తుంది అంది కదా, ఇప్పుడు నీ చెయ్యి దాని చెంప మీద నాట్యం చేయనిరా. కొట్రా నువ్వు, కొట్టు. అమ్మాయి, ఆడవాళ్ళ మీద చెయ్యెత్తడం అంత బాగోదేమో. ఏదున్నా మీరు చూసుకోండి. రేయ్, ఆ, దాంతో ఒక మాట పడ్డావు, ఇప్పుడు కొట్టమంటే దంకడానికి సిగ్గులేదు? కొడతానని చెప్పిన దాని చెంప చెల్లుమనిపించాలిరా. కొట్టు, లేకపోతే నేను నిన్ను. అమ్మో, వదిలే. ఓకే, నేనెందుకు తగ్గుతా? కొడతా. కొట్టు. ఆ, ఉఫ్, ఉఫ్. హు, హు. మ్మ్, మ్మ్, మ్మ్. హ, హ. మ్మ్. ఆ! అమ్మా! అయ్యో, ఏంటి బాబాయ్, ఆడదాన్ని పైగా కన్న తల్లిని పట్టుకొని ఇలా కొడతారా? అమ్మా! అయ్యో అయ్యో అమ్మా, అమ్మా లేమ్మా, లేమ్మా. అమ్మా! అయ్యో! అమ్మా, ఒరే దరిద్రుడా, పన్ను కదిలిపోయింది కదరా. అబ్బా, దాన్ని కొట్టమంటే నన్ను కొట్టావేంట్రా? కొట్టే సమయానికి తప్పుకుందే. నువ్వు పక్కన నిలబడ్డావు, నేనేం చేయను? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పక్కింటిని తగిలిపెట్టేయాలనుకుంటే ఆ నిప్పు మనింటికి కూడా అంటుకుంటుంది. అనవసరంగా నా మీద చేయి చేసుకోవాలనుకుంటేనే పరిస్థితి ఇలా ఉంది. పని కట్టుకొని నా జీవితం నాశనం చేయాలనుకున్నారనుకోండి, మీ జీవితాలు ఏమవుతాయో ఆలోచించుకోండి. అమ్మా! అమ్మా, అయ్యో! ఏమిటోనే రమణి, మొన్నటి వరకు ఏదైనా ఒక విశేషానికి వెళితే ఆ విశేషం గురించి, అక్కడ సరదాల గురించి ఓ 10 రోజుల పాటు నెమరు వేసుకుంటూ మళ్ళీ సంతోషంగా గడిపేవాళ్లం. నిన్న వెళ్లిన నిశ్చితార్థం మాత్రం అసలేం బాగాలేదే. ఫంక్షన్లో అందరం ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టున్నారు. మనల్ని తీసుకొచ్చి ఒక పంజరంలో పెట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏమిటో, ఒక పండగ పబ్బం ఇలాంటి విశేషం అంటే ఎంత సందడిగా ఉండాలి, ఎంత కలుపుగోలుతనంగా ఉండాలి. ఏమిటో ఇలా అయిపోయింది. అత్తయ్య, ఎందుకు ఊరికే గోడు వెళ్లబోసుకుంటారు? మనం ఇక్కడి నుంచి బయలుదేరే ముందే అనుకున్నదే కదా. మధు అల్లుడు గారి గురించి గబుక్కునిక్కడ నోరు జారేసరికి అదో పెద్ద సమస్య అయిపోయింది. మధు వాళ్ళని క్షమించమని చెప్పినా, మధు అత్తారింట్లో ఉంటున్నా ఏదో మూడో మనిషి ఉన్నట్టు ఉంటుంది. అదే నాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ అదే విషయాన్ని తవ్వుకుంటే మరింత బాధ తప్ప ఇంకేం లేదు. అది కాబట్టి నెట్టుకొచ్చేస్తుంది. నాలాంటిదైతే రోజు ఏడుస్తూ కూర్చునేది. నిజమే రమణి, వాస్తవానికి మధు ఎలాంటి కష్ట నష్టాలకి భయపడదు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకొచ్చేస్తుంది. కానీ అది ధైర్యంగా ఎదుర్కొనే విధానం అవతల వాళ్ళకి కాస్త దూకుడుగాను దురుసుగాను అనిపిస్తుంది. అందుకని తనతో మాట తీసుకున్నాను. నా మాటకు కట్టుబడి మధు అత్తారింట్లో మనుషులతోనూ బాగా సర్దుకుపోతుంది. తను ఇలాగే ఉంటే ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. ముందు ముందు అంతా సవ్యంగానే ఉంటుంది. ఆ, నువ్వు సర్దుకుపోతుందని సంతోషపడుతున్నావు.
అదేమో మనసు చంపేసుకుంటుందని నాకనిపిస్తుంది. పర్లేదమ్మా. ఇప్పుడు తను సర్దుకుపోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు కదా. బయట వాళ్ళ దగ్గర తన ఇష్టానికి వ్యతిరేకంగానో నచ్చని పనులు చేయమనో మనం అనట్లేదు కదా. అది తనిల్లు, మెట్టినిల్లు. అక్కడ వాళ్ళకి తగ్గట్టుగా ఉంటే తన జీవితం భవిష్యత్తు బాగుంటుంది. సరేరా, నీ నమ్మకాలు నీవి. అలాగే కాని అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. రమణి, టిఫిన్ చేసి నేను ఫిజికల్ ఫిట్నెస్కి బయలుదేరాలి. అమ్మ పూలు కట్టినట్టుంది కదా, తీసుకో. ఉమ్, దేవుడికి దండ వేసి దండం పెట్టుకొని టిఫిన్ చేసి బయలుదేరతాను. ఉమ్. ఇదిగోవే, తీసుకో. రామచంద్ర, ఇప్పుడు ఈ టెస్ట్ పాస్ అవడం అంటే ఏం చేస్తారా? టెస్ట్ పాస్ అవడం అంటే ఏం కాదమ్మా. ఆరోగ్యపరంగా నేను దృఢంగానూ పని చేయడానికి నా ఆరోగ్యం శరీరం సహకరిస్తుందని, నేను బాగానే ఉన్నానని డాక్టర్ నన్ను పూర్తిగా చెకప్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. అదే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఇచ్చారంటే మళ్ళీ నేను ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు. అవునా? నీకు మంచిగా సర్టిఫికెట్ వచ్చేస్తుంది లేరా. ఇప్పుడు నువ్వు బాగుపడిపోయావు కదా, ఏ ఇబ్బంది లేదు. మునుపట్ల కాస్త పనికి వెళ్లడమే ఉత్తమం. ఇంట్లో కూర్చుంటే లేనిపోని ఆలోచనలు. సరే రమణి, పద, మనం దేవుడికి దండం పెట్టుకుందాం. శృతి, మొన్నటి వరకు నువ్వు ఇంట్లో లేవు కదా, అందరికీ ఈ డైనింగ్ టేబుల్ సరిపోయేది. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఒకరికి కుర్చీ తగ్గిందమ్మా. అంటే ఏంటి? ఇంట్లో నేను ఎక్స్ట్రా అయిపోయాను అంటున్నారా? చిచి, అలా కాదమ్మా. మీ అన్నయ్యకి వదినకి కుర్చీలు సరిపోవు. సరే, నువ్వు అలా వచ్చి మా ఇద్దరి మధ్యన కూర్చో, అడిషనల్ చైర్ తెచ్చుకొని. నేనెందుకు అడిషనల్ కుర్చీ వేసుకొని కూర్చోవాలి? ఇక్కడ ఇంతమంది ఉన్నారుగా, వాళ్ళకెవ్వరికీ చెప్పకుండా కూర్చున్న దాన్ని నన్ను లేచి వేరే కుర్చీ వేసుకోమంటారా? శృతి, ఎందుకలా ఉడుక్కుంటున్నావమ్మా? నువ్విక్కడ అందరిలోకెల్లా చిన్నపిల్లవి, అందుకే చెప్పాను. ఏమండి, మీరు కూర్చోండి, నేను తర్వాత తింటాను. అక్కర్లేదు, నువ్వు కూర్చో. ఎక్స్ట్రా చైర్ వేసుకుని నేను కూర్చుంటాను. లేదు లేదు, మీరు ఆగండి, నేను వెళ్తాను. పర్లేదు, నేను తెచ్చుకుంటాను. అనయ్య, మీరిద్దరూ ఇలా కూర్చోండి. ఆ ఎక్స్ట్రా చైర్ వేసుకుని నేను కూర్చుంటా. లేదురా, నువ్వు కూర్చో, నాకేం ప్రాబ్లం లేదు. లేదు లేదు, నేను ఆ చైర్ తెచ్చుకొని కూర్చుంటాను, మీరిద్దరూ కూర్చోండి. చాలే. ఎందుకిన్ని డ్రామాలు ఒక కుర్చీ కోసం? డ్రామాలేంటమ్మమ్మా? అన్నా వదిన అంటే అమ్మా నాన్నలాగా వాళ్ళిద్దరికీ మర్యాద ఇవ్వటం మినిమం కర్టసీ. అన్నయ్య, వదిన, మీరిద్దరు ఇలా కూర్చోండి. నేను ఇంకో చైర్ తీసుకొచ్చుకుంటాను. సుధీర్, ఐ లవ్ యూరా. ఊరుకోండి నాన్న, దీనికి కూడానా? లేదురా, ఎవరైనా పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి మర్యాదగా నడుచుకుంటున్నప్పుడు అప్రిషియేట్ చేయాలరా. బయటి వాళ్ళైతే వెరీ గుడ్ అని సింపుల్గా చెప్పేసి ఉండేవాణ్ణి. నువ్వు నా కొడుకువి కదా, అందుకే ఐ లవ్ యూ చెప్తున్నా. ఐ టు లవ్ యూ నాన్న. ఏంటమ్మా మూతి వంకరపోతుంది? కొంపదీసి పక్షవాతం ఏమైనా వస్తుందా ఏంటి? నోరు మీరా చెత్తదవా, ముందు నోరు కరుకుంటావరా. ఏం వాగుడు వాగుతున్నావురా? నాకు పక్షపాతం ఏంట్రా? మూతల వంకర పెడుతుంటే డౌట్ వచ్చేసిందే, భయపడ్డాను. అది కాదులేరా, ఆవిడ మా మాటలకి మూతి విరుస్తోంది. ఓ, ఇది మూతి విరుపా? ఆ, సర్లేవే, గుర్తుపెట్టుకుంటా. ఇంకెప్పుడైనా మూతి విరిస్తే ఇలాగే ఉంటుందన్నమాట నీ ఫేసు. ఆకలేస్తుంది, తిందామే. తినరా, తిను. సిగ్గు లేకుండా బాగా తిను. అలా అంటావేంటే? నిన్నంతా నా దగ్గర ఏం చెప్పి చచ్చావు?
సుధీర్ గారి నిశ్చితార్థంలో అందరి ముందు నిన్ను పరిచయం చేసేటప్పుడు సొంత ఆఫీసులోనే ఆఫీస్ బాయ్గా ఉన్నాను అని చెప్పుకోవడానికి సిగ్గేసిందని బాధపడ్డావు కదరా. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి సిగ్గు ఎగ్గు లేకుండా తినడానికి కూర్చున్నా. మరి నేనేం చేయనే? నా కర్మ అంతే. పేరుకు నేను చైర్మన్ గారి బామ్మర్దిని గాని బ్రతుకు మాత్రం బాయే. ఏవండి, ఈ విషయం మీతో మాట్లాడదామనుకున్నాను. తినేటప్పుడు ఎందుకులే అని ఆగాను. ఇప్పుడు ఎలాగూ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మూర్తిగారింట్లో ప్రణయ్ వాళ్ళ అక్క భర్త గిరిని వాళ్ళందరూ ఎంత తక్కువగా చూశారో, ఎలా ట్రీట్ చేశారో చూశారుగా. అదేవిధంగా నా తమ్ముడు గురించి కూడా మనసులో అనుకునుంటారు. వాణ్ణి అందరూ అలా చులకనగా చూడ్డం మనకే గౌరవం కాదు. మా తమ్ముడికి ఆ ఆఫీస్ బాయ్ ఉద్యోగం కాకుండా వేరే మంచి ఉద్యోగం ఇప్పించండి. దేవకి, నేనిప్పుడు రబ్బర్ స్టాంప్ లాంటి వాణ్ణి. పేరుకి చైర్మన్గా కూర్చున్నాను గాని పవర్ మొత్తం నీ పెద్ద కొడుకు చేతిలోనూ, నీ కోడలి చేతిలోనూ, నీ రెండో కొడుకు చేతిలోనూ ఉంది. వాళ్ళు ముగ్గురు ఏదైనా అనుకుంటే మీ తమ్ముడికి ఏదైనా బెటర్ పొజిషన్ దొరకొచ్చు. ఆ చెప్పేదేదో వాళ్ళతో చెప్పుకో. ఏంటండి, నేను బ్రతిమాలుకోవాలా అందర్నీ? అమ్మా, ఎందుకంత సీరియస్ అవుతావు? లేకపోతే ఏంట్రా, సొంత తమ్ముడికి మంచి పొజిషన్ ఇవ్వమని నేను అడుక్కోవాలా? పొజిషన్ ఇవ్వొచ్చమ్మా, కానీ ఆయన పెద్దగా చదువుకోలేదు కదా. కరెక్ట్ అమ్మా. మామయ్య ఏదైనా కొంచెం బెటర్గా చదువుకొని ఉంటే దీనికన్నా బెటర్ ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఆయన చదువుకుంది కూడా అంతంత మాత్రమేగా. ఏ అందరూ చదువుకునే ఉద్యోగం వెలగబెడుతున్నారా? చదువుకొని వాళ్ళందరూ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. నేను పదవిలో కూర్చుని నేర్చుకుంటా. మీకు వేరే ఉద్యోగం ఇవ్వాలంటే హెచ్ఆర్ అసిస్టెంట్గా ఇవ్వగలం, కానీ దానికి కంపల్సరీగా డేటా ఎంట్రీ తెలిసుండాలి, కంప్యూటర్ నేర్చుకోవాలి. ఇప్పుడు చదువుకోవాలా? మావయ్య, మీకు 2 వారాలు గడువు. ఈలోపు డేటా ఎంట్రీని హెచ్ఆర్ అసిస్టెంట్గా నువ్వు చేయాల్సిన పనులన్నీ హెచ్ఆర్ని అడిగి తెలుసుకోండి. ఓకే అనుకుంటే తర్వాత ఉద్యోగంలో పెట్టొచ్చు. చేస్తా. ఎందుకు చేయను? ఒక్కొక్కడు 5 నిమిషాల పాటలో కోటీశ్వరుడైపోతున్నాడు. ఈ కోటిగాడు కనీసం 2 వారాల్లో హెచ్ఆర్ అసిస్టెంట్ కాలేడా? అవుతా. గుడ్, ప్రయత్నం చేయండి. అమ్మా, నాకు మొదట పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా ఖచ్చితంగా బిజినెస్ స్టడీసే చదవాలని ఫారెన్లో చదివించారు. ఇప్పుడు నా బిజినెస్ స్టడీస్ మొత్తం పూర్తయిపోయాయి. ఇంకా నేను బిజినెస్ చూసుకోవాలి అనుకుంటున్నాను. నేను మన కంపెనీలో ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో నా కెరీర్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఏం నందు, శృతి బిజినెస్ చూసుకోవాలి అంటుంది, నువ్వేమంటావు? తప్పేం లేదమ్మా, మందే ఎలాగో బిజినెస్ ఫ్యామిలీయే కదా. అందరికీ అందులో అవగాహన, కాస్త ఇంట్రెస్ట్ ఉంటే మంచిదే. కాకపోతే సుధీర్ని ఎలాగైతే ట్రైనీగా ఉంచి తర్వాత పొజిషన్ ఇచ్చామో అలాగే శృతి కూడా, తను కూడా ట్రైనీగా జాయిన్ అవ్వాలి. ఏంటి, నేను ట్రైనీగా జాయిన్ అయి తర్వాత పొజిషన్ తీసుకోవాలా? అది జరగని పని. శృతి, ఎందుకింత ఆవేశపడుతున్నావు? సుధీర్ కూడా అలాగే వచ్చాడు కదా. చూడండి, అందరికీ అన్ని కండిషన్స్ వర్తించవు. నేను బిజినెస్ స్టడీస్ చేశాను, పైగా నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను కూర్చొని మళ్ళీ కిండర్ గార్డెన్ నుంచి మొదలు పెట్టదలుచుకోలేదు. నేను స్ట్రెయిట్ అవే బెటర్ పొజిషన్లో కూర్చోవాలి. నాకు ఒక బెటర్ పొజిషన్ కావాలి. శృతి, ఎందుకంత ఆవేశం? మేం మాట్లాడుతున్నాం కదా. మాట్లాడటం అంటే అవతలి మనిషిని గౌరవించి మాట్లాడాలి. నన్ను ట్రైనీగా జాయిన్ అవ్వమంటారేంటి? నువ్వు మాట్లాడవేంటమ్మా? ఎవరెవరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలో వాళ్లే పోరాడడం నేర్చుకోవాలి.
ఇంకా ఎంతకాలం మేం చేయి పట్టుకుని నడిపిస్తాం? అమ్మకి నా మీదున్న నమ్మకం మీకందరికీ ఉందా లేదా? శృతి, కాంప్లికేట్ చేయకు. నువ్వు ఆలోచించుకో. ట్రైనీగా ఉండి తర్వాత వచ్చావంటే అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి. బెటర్ పొజిషన్ ఉంటుంది. అది మాత్రం జరిగే పని కాదు. సరే, ఓకే. ముందు టిఫిన్ చేయి. ఆలోచించి ఏం చేయాలో చెప్తాను. కూర్చో. తినమ్మా. తినండి. ఇప్పుడు ఈ టైంలో క్యాబ్ బుక్ చేస్తూ కూర్చుంటే ఆఫీస్కి లేట్ అవుతుంది. టైం అవుతుంది. కార్ ఎక్కువ వెళ్దాం.